అబ్బా అందరు యూట్యూబ్ పడతారు కదా మనకు కూడా యాక్టింగ్ వచ్చు మనం కూడా చేసి చూపెడదాం మనకు గవర్నమెంట్ సెట్ అయితేరా తిన్నావా పన్నావా తెల్లారిందా అరే ఓ మనకంటూ ఓ గోల్ ఉండాలిరా అరే మీ ఇద్దరు కాలేజ్ కత్తలేదేంద్రా బంద్ చేసిరా ఏంది కాలేజ్ మొత్తానికి అరే మా బర్రెకు రక్తకాలం తక్కువైనాయి మరి నీకేమైందిరా అరే ఇవన్నీ బర్రెని హాస్పిటల్ తీసుకుపోయినాం రా మరి బర్రె బర్రె ఐసీయూలో మంచిగా ఉండ పెట్టినాం బర్రె పేరు చెప్పుకొని మంచిగా ఏసీలో తింటారు కదా మీరు అరే ఏం లేదురా ఏం లేకపోతే వీడు ఉండేది గోప అరే ఆవురా స్టోరీ చెప్పేది ఏంటంటే స్టోరీ అయితే ఫస్ట్ శివుడును పార్వతి ఉంటాడు వాళ్ళిద్దరు నొల్లు అవుతుంది నొల్లు అయితే శివుడు ఏమంటారంటే ఏ అబ్బాయిలే గొప్ప అని శివుడు అంటాడు ఇక పార్వతి ఏమో ఏ అమ్మాయిలు గొప్ప అని పార్వతి అంటది అంతేనే నారద వస్తాడు నారద వచ్చి భూలోకానికి రాయొచ్చా ఎవరికైనా పూర్వం తాకుతేనేమో అబ్బా అంటేనేమో శివుడు గొప్ప అమ్మ అంటేనేమో పార్వతి గొప్ప నియాసనం తాకింది చెల్లిపోడు ఎవరో వాడు అంటాడు కథ ఇట్లుండే స్టోరీ అంతేనా ఖచ్చితంగా ఉంటారా మనం చూద్దాం సాయం కూడా అరే ఘోరమేంద్రా హలో వీడియో ఫోన్ ఎత్తలేదురా హలో హలో అరే చెప్పురా కన్నారా ఈడ కూర్చున్నావురా మేము అరే సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి మీకు ఇంట్రెస్ట్ కదా అందుకే ఫోన్ చేస్తాను అరే ఆడిషన్ రారా ఏం ఆడిషన్ రా అతను ఎక్కడ రాది రారు ఇక్కడనే సరేరా మరి అతను ఆడిషన్ జరుగుతున్నాడు ఎక్కడ Sexy lady, ooh baby, I'm your man. Come on, yeah baby. విన్నాక అసిస్టెంట్ చేసాడేమో కానీ పాటలతో చంపుతాడు కదా డిఫరెంట్ గా ఆలోచించాడు నేను అనుకున్నారా ఇక్కడ కదా అని ఏడున్నారా వాడు ఆడేరా ఉన్నాడు గారా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే ఇక్కడే ఉన్నావు కానీ వాళ్ళు ఆడిషన్స్కి వస్తారు వస్తారా ఓకే రమ్మను ఒక్కొక్కరు అదులే గుంపులు గుంపులు వస్తారు బర్ర కొట్ట ఆడుకుంటారా ఒక్కొక్కరు సార్ ఇక్కడ అటవీ శాఖ జరుగుతుందట కదా సార్ ఇక్కడ అటవీ శాఖ కాదురా ఇవి ఆడిషన్లు రా ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు అంటే బర్ల కొట్టాం అనుకుంటావా లేకపోతే పుల్లు సింహాలు ఉండే అటవీ అనుకుంటావా ఏమనుకుంటారు నువ్వు సార్ నాకు కొంచెం నూరు సార్ కొంచెం నచ్చ సార్ నాకు కొంచెం సినిమా ఆడిషన్లు అంటే తెలుసా నేను నీకు కానీ యాక్టింగ్ వస్తుందా లేకపోతే పేరుకే అనుకుంటా వస్తుడా ఇడికి మా ఊళ్ళో బొచ్చడు వేసాలు వేసిన ఇదో లెక్కరా నాకు అంటే యాక్టింగ్ బాగా ఇస్తావు నువ్వు నీకు డైలాగ్ ఇస్తా అర్జున్ రెడ్డి సినిమాలోకి వెళ్ళి ఒక డైలాగ్ ఇస్తా అది చెప్పు నువ్వు చెప్తే నీకు యాక్టింగ్ వస్తా నమ్ముతా అరే అసిస్టెంట్ ఆ బుక్లో డైలాగ్ ఉంటే చెప్పురా డైలాగ్ ఏంటిదంటే ఇక చెప్పి ఈ డైలాగ్ చెప్పు నీ యాక్టింగ్ ఎంత ఉన్నదో నీ స్కిల్స్ ఎంత బయటకు పోకుండా చూస్తా ఇగో అరే అమిత్ నాకు ఆ పూర అంటే చాలా ఇష్టం రా ఫిజికాలజీ సైకాలజీ గ్రోప్ ఇన్ నేను పెరిగిన కొద్దీ నాకు ఒక్కటే అర్థమైంది అది ఏంటిదంటే మనం ఏమన్నా తాగితే పిడాత ఏమైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉండరు నా జీవితంలో మరోసారి ఏమైనా అయితే బిల్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అండర్స్టాండ్ తలగా తింటావు కదరా ఏం చెప్పినావురా నువ్వు అర్జున్ రెడ్డిలా విజయాన్ని ఎట్లా చెప్పిండు నువ్వు ఎట్లా చెప్తాను అసలు ఏమన్నా అన్నకున్న నీకేమన్నా తేడా ఉన్నారా తలగా తింటావు ఏందో మరి ఏందనుకున్నావు మా ఊళ్ళో పోతే వేషం ఇస్తారు నాకు అటుకనేనా ఈ లోపల బాగానే కలర్లేరు ఇంకెక్కడన్నా ఆడిషన్లో కనబడు మంచిగా ఉండదు మరి బిడ్డు
అబ్బో నువ్వే ఉన్నా లోకం మీద రాజమౌళి దగ్గర పోయి బాహుబలి 3 తీస్తా. పో మా చాలు పో ఇక మా అవుతుంది. నెక్స్ట్ రమ్మని అసిస్టెంట్ నువ్వనేమన్నా చక్కగా చేసేవునా లేదా ఇదివరకు దాకా చిన్నోడు తలకే తినిపోయాడు. చూద్దాం ఇక. చెత్త సార్ మంచిగానే చెప్తాను, మంచిగా యాక్టింగ్. నీకు సీన్ ఇస్తానే. సీన్ ఏంటిదంటే ఫుల్గా తాగి ఇంటికి పోయి దూరు కొట్టాలి. ఫుల్గా నేను బయటికి ఎందుకు పోతా సార్, నేను పక్కింటికి పోతా. ఏడి పక్కింటికి పోతావు సార్? నాకు యాక్టింగ్లో పిచ్చి సార్. ఈ చేయి కోసుకోమంటారా? నాకు క్యారెక్టర్ కావాలి సార్, ప్లీజ్ సార్. మీ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ కావాలి సార్. సినిమా కోసం నేను ఏదైనా చేస్తా సార్, ప్లీజ్ సార్. అర్థమవుతుంది. నీ యాక్టింగ్ ఏంటిదో అర్థమవుతుంది, కానీ నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు. ఎర్రగడ్డ హాస్పిటల్కు అర్థమవుతుంది. ఎర్రగడ్డకి ఎవరు వాడినావు? ఇంకోడు ఉన్నాడుగా రమ్మను అని ఆయనతో అయిపోతుందా? సిలిక వస్తుంది కానీ చదువుడు ఆపిగా సరైన కాదు చల్ కూర్చో. నేను ఆడిషన్ నన్ను ఆడిషన్ చేస్తావా? అసలు ఏమన్నా అర్థమవుతలేదు నాకు. నీకు సీన్ ఇస్తా. ఆ సీన్ ఏంటిదంటే కాంచన సినిమా చూసినావుగా, ఆ కాంచన సినిమాలో దయ్యం సఫ్గానే వెళ్ళిపోతుంది చూసినా. ఆ వెళ్ళిపోయినప్పుడు నీ ఎక్స్ప్రెషన్ కావాలి. అది సార్ చూస్తా. నీతో కూసే ఉన్నాయి కదరా, ఏం చెప్తావో అర్థమవుతలేదు ఇక నీ సంగతి. కూసంటే కూస తలకాయ తింటారు రా బాయ్. నీకు బాంచన అయితే ఆ ఎక్స్ప్రెషన్ షాపురా చూడలేకపోతాను రా బాయ్. ఇది ఏ రాకపోతే విలన్ క్యారెక్టర్ ఏడు సార్, మస్తు చేస్తా. ఏడ గుద్దు అంటాడు గుద్దుతా. అయితే నా తలకాయ గిట్ల వాళ్ళు కూడా తాగురు. నీతో కూసే బో. నాకు ఏ క్యారెక్టర్ అయిపోతే నీ సినిమా వేరైతుంది. నీ అసంటులు బొచ్చిన మంది చూసా, అందుకే ఈ పక్క మొత్తం పోయింది ఇక చూడు. నాకే నేను తలుచుకున్న సినిమా తీస్తా. మాటలు పని చేయ ఇండస్ట్రీలో. ఎటలు కొట్టరా థమ్స్అప్ కొట్టండి. ఇక్కడ ఆడిషన్స్ జరగలేదని నేను ఎడతా అంటే నాదో బాధ అయితే నీదో బాధ. లొల్లిగా. హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మై ఫేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మర్చిపోకండి. బాయ్. ఎట్లు కొట్టరాదు ఇప్పుడు, ఇప్పుడన్నా ఎట్లు కొట్టరాదు. సపోర్ట్.